హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరు మహేష్ చంద్ర. ఏమైంది? అనుకున్నదే జరిగింది. బిగ్ బాస్ టీవీ ఏదైతే అనుకున్నాడో పక్కా ఎగ్జిక్యూట్ చేశాడు. నేను పొద్దున్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. నేను యాక్చువల్గా రోహిణి, విష్ణుప్రియ కూడా వచ్చారని చెప్పి ఉదయం సమాచారం. ఇప్పుడు వచ్చేసరికి అది కూడా లేదు. పక్కా 5 నామినేషన్స్లోకి వచ్చారు, 4 ఫ్రెండ్స్ నామినేషన్స్లోకి వచ్చారు, నబీలు నామినేషన్స్లోకి వచ్చారు. సో నబీల్ నామినేషన్స్లోకి రావడం అది ఒక మంచి గుడ్ థింగ్ కదా నబీల్కి, ఫస్ట్ టైము చాలా వీక్స్ తర్వాత. సో ఈ నలుగురు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, బిగ్ బాస్ టీం మామూలు స్కెచ్ కాదు అసలు, భయంకరమైన స్కెచ్. అబ్బా, ఇంతకంటే స్కెచ్ ఎవ్వలేదు. చాలామంది ఓజీస్ని టార్గెట్ చేశారు, బిగ్ బాస్ టీం ఓజీస్ని టార్గెట్ చేశారని చెప్పి చాలా అందంగా పిలుస్తారు కానీ, బట్ ఓజీస్ని ఏం టార్గెట్ చేయాలి బిగ్ బాస్ టీం. నబీల్ వచ్చాడు కాబట్టి అది ఓజీస్ కింద కనిపిస్తుంది కానీ, బట్ బిగ్ బాస్ టీం యాక్చువల్గా టార్గెట్ చేసింది, టార్గెట్ చేస్తుంది. ఈ వీక్ నుంచి కంటిన్యూస్గా టార్గెట్ చేసుకుంటూ వచ్చేది పర్టికులర్ 4 కంటెస్టెంట్లు మాత్రమే టార్గెట్ చేస్తారు. ఆ 4 టార్గెట్ చేస్తారు. 2 కారణాలు. ఒకటి, తెలుగు వర్సెస్ కన్నడ నడుస్తుంది బయట, చాలా గట్టిగా నడుస్తుంది. దట్టు కొన్ని ఇష్యూస్ కూడా బయట జరుగుతున్నాయి. ఆ కస్తూరి గారి ఇష్యూ ఒకటి చాలా గట్టిగా నడుస్తుంది, ఆమెను అరెస్ట్ కూడా చేశారు. సో అలాంటిది ఒక గట్టిగా నడుస్తుంది. సో ఇది కొంచెం పీక్ స్టేజ్లోకి వెళ్ళినా కూడా షో మీద చాలా ఎఫెక్ట్ పడుద్ది. ఆ ప్రెషర్ని వాళ్ళు బిగ్ బాస్ టీం తీసుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి సేవ్ అవుతూనే వస్తున్నారు. వీళ్ళు 4 ఇక్కడే ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఓట్ల వల్ల సేవ్ అవుతున్నారు అన్నా కూడా టెక్నికల్గా మాట్లాడుకున్నా అది బిగ్ బాస్ టీంకి తెలిసిన, బయట ఉన్న ఆడియన్స్ ఎమోషన్స్తో కూడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, బిగ్ బాస్ టీం ఆ 4 సేవ్ చేస్తుంది, స్టార్ మాలో పనిచేసే వాళ్ళు కాబట్టి సేవ్ చేస్తుంది, సో వాళ్ళు సీరియల్ బ్యాచ్ కాబట్టి సేవ్ చేస్తుంది అని చెప్పి బయట వాళ్ళ ఒపీనియన్ ఫామ్ చేసుకొని ఉంటారు. ఎందుకు, తెలుగు వర్సెస్ కన్నడ తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు వరుసగా అందరూ తెలుగు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళ 4 కనీసం ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. అందులోనే యష్మి, పృథ్వీ కనీసం వాళ్ళకి ఓట్లు తక్కువ. సరే నిఖిల్, ప్రేరణ అంటే ఓకే, యష్మికి పృథ్వీకి అంత ఓటింగ్ లేదు కదా, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు కనీసం ఎందుకు పంపించరు, ఈ క్వశ్చన్స్ అనమాట. ఆ వ్యక్తి, పృథ్వీ అనే వ్యక్తి 10 వారాల నామినేషన్స్లోకి వెళ్ళి మళ్ళీ సేవ్ అవటం అనేది కనిపించదు ఎవరికి. యష్మి 8 వారాలు 6 వారాలు నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ అవడం అనేది కనిపించదు ఎవరికి. వాళ్ళకి ఏంటి, ప్రేరణ, నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ నుంచి మిగిలిన ఇద్దరిని కనీసం ఒకరిని పంపించేయాలి కదా, వై నాట్ ఇప్పటి వరకు. ఇది రైజ్ అవుతా ఉన్న క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ లోపలికి తీసుకొచ్చి కనీసం ఒకరిని కూడా లోపలికి పంపించకుండా, అంటే మీ స్టాప్ 5 పంపించకుండా వరుసగా వాడుకొని వదిలిదొబ్బుతున్నారు బిగ్ బాస్ టీము. అసలు ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ఎవరు టాప్ 5లోకి రాలేదు. వహా అంటే ఒక 2 సీజన్లో జరిగింది. సో సీజన్ 1లో ఒకసారి, సీజన్ 3లో ఒకసారి జరిగింది. మిగిలిన టైంలో ఎప్పుడు వైల్డ్ కార్డ్స్ టాప్ 5లోకి రాలేదు కనీసం. ఇప్పుడు కూడా టాప్ 5లోకి రావట్లేదు వైల్డ్ కార్డ్స్, టాప్ 5లోకి రావట్లేదు. అర్జున్ కూడా టాప్ 6లోనే ఉన్నాడబ్బా. ఓకే, అర్జున్ కూడా టాప్ 5. అర్జున్ అసలు హైలైట్ లేదు, అది వేరే విషయం. అర్జున్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. గౌతమ్ కృష్ణన్ పాపం అనవసరంగా బయటికి పంపించారు, టికెట్ ఫినాలే గెలిచాడు, అది తుప్పాస్ నిర్ణయం, అది వేరే విషయం. అక్కడ కూడా అంతే, అర్జున్ని తీసుకొచ్చి ఉంచారు. సో ఇప్పుడు చాలా మంది ఈ విషయంలో, పర్టికులర్ విషయంలో చాలా హర్ట్ అయినాడు. అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా టూ మచ్ ప్రెషర్ ఉంది. సో వీళ్ళలో వీళ్ళే నామినేట్ చేసుకుంటే, ఈరోజు నామినేషన్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళలో వీళ్ళే నామినేట్ చేసుకుంటే, మహా అంటే తుప్పాస్ రీజన్లు మాట్లాడుకుంటారేమో. నువ్వు ఒక్కొక్కరికి 2 నామినేషన్ ఇచ్చినా కూడా బిగ్ బాస్ టీము తుప్పాస్ రీజన్లు ఇంకేముంటాయి. లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, అంతకుముందు ఏదైనా మాట్లాడుకోవాలి, అవి చేసుకోవాలి, అవి ఇవి పాయింట్లు మాట్లాడుకొని ఒకళ్ళొకరు ఏ తుప్పాస్ నామినేషన్ రీజన్లు చెప్పుకొని నామినేషన్లు వేసుకున్నా కూడా రోహిణి, తేజ నామినేషన్స్లోకి వస్తారు. ఇటు పక్క నుంచి ఒకళ్ళు వస్తే నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి 4 వస్తారు. విష్ణుప్రియ కూడా వచ్చింది అనుకోండి, అందరూ వస్తారనుకోండి. ఇక్కడ కూడా తేడా ఏముందో, అందరూ వచ్చారు కదా అంటే, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, వాళ్ళిద్దరు రాలే ఇక్కడ ఈరోజు. బయట వాళ్ళు వచ్చి నామినేట్ చేయటం, ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్ లోపలికి వచ్చి నామినేట్ చేసేటప్పుడు ఈజీగా టార్గెట్ అయ్యేది ఎవరబ్బా, ఓజీసే టార్గెట్ అవుతారు. పర్టికులర్ 4 కంటెస్టెంట్లు టార్గెట్ అవుతారు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా తెలుగు వర్సెస్ కన్నడ ఉంటుంది కదా. సో వీళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఏంది, ఓట్లు తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు, హైట్ రేట్ ఉండి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు. విన్నర్ మెటీరియల్స్ ఎవరు బయటకు వెళ్ళలేదు కదా. సో అప్పుడు ఏంటి, వాళ్ళ హేట్ రేట్ తగ్గించుకోవాలి. హేట్ రేట్ తగ్గించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఆ 4 టార్గెట్ చేయడం. ఆ 4 టార్గెట్ చేస్తే మెజారిటీ ఆర్ మైనారిటీ, సో ఏదో ఒక ఆడియన్స్ వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవుతాయి. సో ఈగోలు సాటిస్ఫై అయ్యి వీళ్ళ మీద ఉన్న ఏదైతే నెగిటివ్ ఇంప్రెషన్ అట్లీస్ట్ కాస్తైనా కానీ పాజిటివ్గా ఇంప్రెషన్ పడుద్ది. అందులో ఇప్పుడు సోనియాకి బీభత్సమైన పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ఈ ప్రోమో చూసినప్పటికీ. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన పాయింట్లు, ఆ అమ్మాయి నిఖిల్ని పృథ్వీకి ఎగనెస్ట్గా చేసింది, నిఖిల్ని
యష్మికి అగెనిస్ట్గా చేసింది, ప్రేరణని కూడా నామినేట్ చేసింది. 2 నామినేషన్ చేసి నలుగురు మధ్య గొడవ పెట్టేసింది, నలుగురిని గెలికేసి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి మంచి ఇంప్రెషన్ వచ్చింది బయట. హోల్ ఎపిసోడ్ చూసిన తర్వాత అది నిఖిల్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా, నిఖిల్కి ఏమైంది లేదా ప్రేరణకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది ఎపిసోడ్ చూస్తున్నారా లేదా లైవ్లో చూస్తే తెలుస్తుంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ నలుగురు మధ్య అయితే మాత్రం చిచ్చు పెట్టింది. అది ఎవరైతే తెలుగు వర్సెస్ కన్నడ, ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళే ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. అలాంటి ఆడియన్స్ లేదు, ఆ నలుగురిని హేట్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరి మీద ఉంటుంది ఇంప్రెషన్, ఆల్రెడీ సోనియా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ ఎంతో కొంత చెరిపేసే ప్రయత్నం జరిగింది. అలాగే జరిగింది. అండ్ నేను పొద్దున కూడా వీడియోలో చెప్పాను, బిగ్ బాస్ టీము కొంతమంది లోపలికి పంపిస్తుంది. నార్మల్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ అడగదేమో కానీ, ఎవరు నామినేట్ చేస్తున్నా ముందే ఒక స్క్రిప్ట్ ఇచ్చి వీళ్ళు నామినేట్ చేయమని చెప్పదేమో కానీ, బయట నుంచి లోపలికి వచ్చి నామినేట్ చేస్తున్న ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా బిగ్ బాస్ టీము అడుగుతుంది ఎవరు నామినేట్ చేస్తున్నామని, లేదా ఎవరిని నామినేట్ చేయాలో వాళ్ళన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు అడుగుతారు, అడిగి ఏం పాయింట్స్ అని అడుగుతారు. సో అది ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయి. అబ్బా ఓట్నే సోనియా నువ్వు లోపలికి వెళ్ళి నామినేట్ చేయని మాత్రం చెప్పే సమస్య లేదు. 110% రాసిస్తా. ఇదే జరుగుతుంది లోపల. ఇది జరిగిన తర్వాతే నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది. పక్కా టార్గెట్ ఓజీస్ అయితే, దట్టు ఆ నలుగురు టార్గెట్, పక్క నలుగురు టార్గెట్. ఇప్పుడు నలుగురు నామినేషన్స్లోకి వచ్చారు. అందులో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు. సో అవినాష్ని కాపాడుకోవడం కోసమో, లేకుంటే తేజాన్ని కాపాడుకోవడం కోసమో, లేదా అసలు వైల్డ్ కార్డ్స్ని కాపాడుకోవడం కోసమో, మోర్ ఓవర్ ఎంటర్టైనర్స్ కొంచెంసేపు కొన్ని రోజులు హౌస్లో ఉండాలి, వాళ్ళకు కూడా నివసించే హక్కు హౌస్లో ఉంది అని చెప్పడం కోసమో, చూపించడం కోసమో నిన్న నో ఎలిమినేషన్ పెట్టి పారుదొబ్బారు. రాజ్ బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా, వాట్ ఏ గేమ్ బిగ్ బాస్, దిస్ ఇస్ బిగ్ బాస్ గేమ్, వాట్ ఏ గేమ్, అందరికీ ఒకటే ఉండాలి అని చెప్పినట్టు పెట్టాడు. ఎందుకంటే ఆ రోజు 5 మా ఎవిక్షన్ షీట్ వల్ల సేవ్ అయితే రాజ్కి ఎక్కువ ఓట్లు పడ్డా కూడా, సో ఆ అమ్మాయి సేవ్ అయింది కాబట్టి అతను ఎలిమినేట్ చేశారు. ఈరోజు అవినాష్ని సేవ్ చేశారు ఎవిక్షన్ షీట్ వల్ల. సేమ్ పవర్ ఉపయోగించాలి కదా, లేదు. ఇక్కడ బిగ్ బాస్ సేవ్ చేయాలనుకున్నారో చేసేసారు తేజాని, సింపుల్. రాజ్ అదే పెట్టాడు. ఇప్పుడు అదే అడుగుతున్నారు అందరు కూడా. సో ఇప్పుడు ఏంటి, డబుల్ ఎలిమినేషన్ కావాలి ఖచ్చితంగా. వచ్చారు నలుగురు బోన్లోకి చిక్కుకున్నారు, నలుగురు వచ్చి చిక్కుకున్నారు. అండ్ ఆ నలుగురు వచ్చి చిక్కుకున్న నలుగురులో ఎలిమినేషన్ తప్పదు అనే అనివార్యం కారణాల వల్ల కనిపిస్తుంది. ఎందుకంటే రోహిణి రాలేదు నామినేషన్స్లోకి, టేస్టీ తేజ రాలేదు నామినేషన్స్లోకి, నబీల్ వచ్చారు నామినేషన్స్లోకి. నబీల్ అయితే వెళ్ళే క్యాండిడేట్ కాదు, మీకు తెలుసు నాకు తెలుసు. అబ్బాయి టాప్ 5 క్యాండిడేట్. ఈ వీక్ వెళ్ళే సమస్య లేదు. ఓకే, అసలు ఎంత జరిగినా కూడా వెళ్ళే సమస్య లేదు. సో ఇంకా నలుగురే పక్కా వెళ్ళాల్సిందే. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా నలుగురులోనే ఒకరు వెళ్ళాల్సిందే. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఉన్నా కూడా నబీల్ అయితే వెళ్ళే ఛాన్స్ లేదు కదా. సో డబుల్ ఎలిమినేషన్ కూడా ఇద్దరు వెళ్ళాలి. ఆ ఇద్దరు మేజర్గా ఎవరు వెళ్తారు అందరికీ తెలిసిందే, ఆ ఇద్దరు ఎవరు వెళ్తారు అనేది. టార్గెట్ చేసినట్టయితే సింగిల్ ఎలిమినేషన్కే టార్గెట్ అంటే, ఇంకా డబుల్ ఎలిమినేషన్కి అయితే మైండ్ బ్లాక్, మెంటల్ ఎక్కిపోద్ది బయట ఆడియన్స్కి. ఇటుపక్క వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఇటుపక్క వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతారు ఈ వారం అంతా. ఎవరైతే నలుగురు ఫ్యాన్స్ ఉన్నారో, ఈ నలుగురు ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ వీళ్ళకి. ఓకే, ఈ నలుగురికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, తెలుగు వాళ్ళే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఈ నలుగురు వీళ్ళ ఫ్యాన్స్కి నిద్ర లేని రాత్రులు ఈ వారం అంతా. వాళ్ళందరూ గుండె మీద చేతులు వేసుకొని నిద్రపోతారు హ్యాపీగా. వీళ్ళు ఓట్లు వేసుకోవటము, కాపాడుకోవటము అసలు మామూలు కూడా బీభత్సంగా ఉండదు. అసలు ఈ నలుగురు ఎవరు టాప్లోకి వస్తారు, ఎవరు బాటంలో ఉంటారు ఎవరికి తెలియని విషయం అది. పక్క టార్గెటెడ్ స్క్రిప్టెడ్ దాన్ని ఏమంటారు, నామినేషన్ ప్రాసెస్ ఇది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు వర్సెస్ కన్నడకి సపోర్ట్ కాదు, లోపల ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు బయటకు ఎవరు ఎలిమినేట్ అయినా కానీ నేను వెళ్ళి గుంజుకొని వెనక్కి లోపలికి వచ్చి కూర్చోబెట్టేది ఏముంటుంది అక్కడ. ఓకే, అది ఎవరికైనా ఉంటుంది. సో ఎవరు ఆపలేరు దాన్ని. బట్ ఓవరాల్గా ఆ యాక్ట్, ఆ సినారియో చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇటుపక్క వాళ్ళకి సమ్మగానే ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఇటుపక్క వాళ్ళకే బాధ ఉంటుంది. బ్యాలెన్స్ చేయలేకపోయాడు బిగ్ బాస్. ఎందుకు అంటే సింపుల్ అబ్బా, మళ్ళీ చెప్తున్నాను, వైల్డ్ కార్డ్స్ తోటి లోపలికి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేట్ చేయడానికి వచ్చారో ఒక్కరికి కూడా ఇష్యూ లేదు, నామినేట్ చేయరు. సింపుల్. ఎందుకు చేస్తారు, చెయ్యరు. సింపుల్ యాజ్ దట్.
సోనియా చూసాం ప్రోమో, నిన్న చూసాము, కొంచెం ఎక్స్టెండెడ్ ప్రోమో, కొంచెం ఎక్కువ జరిగింది. సో సోనియా గారు ప్రేరణ నామినేట్ చేసింది. వేరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఇట్లా మాటలు వదిలేస్తావు, క్యారెక్టర్లెస్. నేను పొద్దున కూడా చెప్పాను, ఇవే అమ్మాయిని నామినేట్ చేయడానికి ఈజీ మాటలు, అమ్మాయి మాటలు వదిలేస్తుంది. సో అందుకని అదే మాట్లాడుద్ది. కిచెన్లో వర్క్ ఇస్తున్నప్పుడు కూడా నువ్వు ఏదో రూట్గా మాట్లాడావు. నిన్న వీక్ జరిగింది కదా, సో పక్కా చూసుంటారు కదా, ఇదే జరుగుద్ది. నాకు తెలుసు ఇవే చెప్తానని. పొద్దున నేను ఇవే చెప్పాను మాటలు. గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ ఇది సీతాఫల్ విషయంలో ఇక్కడ గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం వల్ల అది ఇవ్వడం జరిగింది. సో అందుకని అతనికి ఇచ్చిన పనిష్మెంట్, అతను వేరే వాళ్ళతో కలిపి చేస్తానన్నప్పుడు ముందు నువ్వు వచ్చి నేను వెనక్కి చేస్తాను, మేబీ ఆ టాపిక్ ఇష్యూ అవుతుంది. ఇక్కడ గౌతమ్ మధ్యలో వచ్చి మాట్లాడతాడు, నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు, అవును నన్ను అన్నావు, నేను మాట్లాడాలి, నేను మాట్లాడతానని చెప్పి గౌతమ్ వచ్చి మాట్లాడతాడు మధ్యలో. నా పేరు వచ్చింది, నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు కదా, నేను మాట్లాడాలంటాడు గౌతమ్. నా డిఫెన్స్ నేను చేసుకుంటున్నా గౌతమ్ అంటే, నీ డిఫెన్స్లో నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అని ఎలా అంటావు నువ్వు? పృథ్వీని కూడా లాగి వచ్చింది ఈ అమ్మాయి. పృథ్వీని కూడా తీసుకొచ్చింది, నిఖిల్ విషయంలో కూడా పృథ్వీని తీసుకొచ్చింది, ఈ అమ్మాయి విషయంలో కూడా పృథ్వీని తీసుకొచ్చింది. పృథ్వీని అంటారు కదా ఈ అమ్మాయి, పృథ్వీ అసలు బయటికి వెళ్ళిపోవడం, ఐ వాంట్ టు కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఐ వాంట్ టు సీ ఇన్ అవుట్ ఆఫ్ హౌస్, పృథ్వీని బయట చూడాలి, పృథ్వీని బయటికి గెంటేయాలి అన్నట్టు మాట్లాడింది. మొన్న లాస్ట్ 2 వారాల కోపంతో ఉంది కదా ఈ అమ్మాయి పృథ్వీ మీద, సో అదే మాట్లాడింది. మనం ఏదైతే చూసామో అక్కది ఇది రాలేదనమాట, ఇది కొంచెం వేరేగా ఉంటుంది. అండ్ ఇక్కడ సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుతున్న ముందు ఈ ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట ఏదైతే ఉందో, సో నిఖిల్ గౌతమ్ మధ్యలోకి రావడం కరెక్టా తప్ప అంటే కరెక్టే. పేరు వస్తే బయట లోపలికి మధ్యలోకి వస్తున్నారు, ఆటోమేటిక్గా వస్తున్నారు, ఫస్ట్ నుంచి జరుగుతుంది. విచిత్రం ఏముంది, వాళ్ళ గిరిమిషన్లు ఏం అడిగేది లేదు. పేరు వచ్చినప్పుడు వస్తారు ఖచ్చితంగా. ఎందుకో రావాలి అంటే వీళ్ళు నామినేట్ చేయట్లేదు, కనీసం గౌతమ్ నామినేట్ చేయట్లేదు. అండ్ వాళ్ళ బ్రదర్ కూడా చెప్పి నా సజెషన్ ఏంది మనవాడికి, నువ్వు ఒకవేళ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి వాళ్ళని క్వశ్చన్ చేయన్నాడు. సో ఇప్పుడు మనోడికి నామినేట్ చేసే అవకాశం లేదు, మనోడు పేరు వచ్చినప్పుడు కనీసం మనోడు మాట్లాడాలి కదా, సో అందుకని మనోడు వెళ్ళి మాట్లాడుతున్నాడు, దీంట్లో తప్పు లేదు. బట్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, లాజిక్ పాయింట్ ఏంటంటే, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు అని చెప్పి నాగ్ సార్ దగ్గర గౌతమ్ని ఒకసారి మాట్లాడింది, రోహిణి మాట్లాడింది, అవినాష్ మాట్లాడాడు, నిఖిల్ మాట్లాడాడు. సో అప్పుడు గౌతమ్ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. అవును సార్ నేను గౌతమ్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ సార్ అని చెప్పి రోహిణి అంటే, సో గౌతమ్ అవును సార్ నేను బట్టలు వదిలేస్తాను సార్, నేను అది కావాలి వదిలేస్తాను సార్, అది తెలియదు అని చెప్పి నవ్వుతూ తీసుకుంటాడు. అక్కడ నవ్వుతూ తీసుకున్నాడు. అంటే మేబీ ఇప్పుడు నామినేషన్ పాయింట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఈ అమ్మాయి ఇర్రెస్పాన్సిబుల్ అన్నప్పుడు నేను ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్ అవుతాను అని చెప్పి క్వశ్చన్ చేశాడు. సేమ్ పాయింట్స్ మీద రోహిణి ఆ రోజు నాగ్ సార్ ముందు మాట్లాడినప్పుడు రోహిణి దగ్గర నవ్వుతూ తీసుకున్నాడు గౌతమ్. సో అప్పుడే నాగ్ సార్ దగ్గర క్వశ్చన్ చేసి ఉండాల్సింది గౌతమ్ రోహిణిని, నన్ను ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్ అంటావని. పోనీ అక్కడ క్వశ్చన్ చేయకపోయినా తర్వాత అయినా కానీ మాట్లాడాల్సింది, నన్ను ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు ఆ రోజు, బట్టలు అట్లా వదిలేస్తే మాత్రం ఇర్రెస్పాన్సిబుల్. చిన్న విషయానికి నువ్వు గౌతమ్ అంటాడు ఒక మాట, చిన్న విషయాలకి నువ్వు ఒక మనుషుల మీద ట్యాగ్ వేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి లాస్ట్ వీక్ నామినేషన్స్లో ప్రేరణ నామినేట్ చేసినప్పుడు అంటాడు కదా, సేమ్ అదే మాట రోహిణి కూడా అంటది నాగ్ సార్ దగ్గర. మరి రోహిణిని ఎందుకు అడగలేదు ఆ క్వశ్చన్ అనేది డౌట్. సో రోహిణి దగ్గర యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఇంకొక డౌట్. మేబీ హీటెడ్ ఆర్గ్యుమెంట్లు ఇప్పటి వరకు యాక్సెప్టెడ్ అబ్బా, హీటెడ్ ఆర్గ్యుమెంట్ నామినేషన్ జరుగుతుంది, ఆ మాట అనడం తప్పు, ఓకే మనోడు మధ్యలోకి రావాలనుకున్నాడు, మాట్లాడేది ఎంత కాదు. మొన్న అన్నప్పుడు కూడా రియాక్ట్ అయ్యాడు, అప్పుడు రోహిణి దగ్గర ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది క్వశ్చన్. రోహిణి దగ్గరే కాదు, రోహిణి అనేది నిఖిల్ అన్నాడు, ఆ రోజు అవినాష్ కూడా అన్నాడు ఇర్రెస్పాన్సిబుల్ అని. ఇది జ్యూసులు తాగిపిస్తారు కదా ఆ టైంలో. నెక్స్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది ప్రోమోలో. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తున్నాడు నిఖిల్ అంటే, ఒకసారి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు, ఒకేసారి ఒకటి చేసింది. అప్పుడు చెప్తాడు కదా, కాఫీ కప్ సంథింగ్ కేర్లెస్గా ఉన్నాడని చెప్పి నామినేట్ చేశాను అని చెప్తాడు. కాఫీ కప్ కోసం నామినేట్ చేసావని అడుగుతాడు. కాఫీ కప్ దానికి నామినేట్ చేసావా?
నువ్వు ఇక్కడ ఈ అమ్మాయి అడిగిన పాయింట్ ఇదొక్కటి నేను నిఖిల్ వైపు నుంచి కూడా మనం కూడా నేను నిన్న కూడా మాట్లాడాను, ఈ రోజు కూడా మాట్లాడతాను. నువ్వు ఒక్క మంచి పాయింట్ పెట్టి నామినేట్ చేసినది ఉందా, నీకు అనిపించిందా అని క్వశ్చన్ చేస్తుంది నిఖిల్ని. సో మనం కూడా ఆలోచించినప్పుడు గట్టిగా మాట్లాడుకున్నప్పుడు ఈ 11 వారాల్లో నిఖిల్ నామినేషన్స్ ఏమన్నా మంచి నామినేషన్స్, సూపర్ డూపర్ నామినేషన్స్ నిఖిల్ చేసినవి ఏమన్నా గుర్తున్నాయా అంటే నాకైతే ఒకటి కూడా గుర్తులేవు. అద్దరిపోయే నామినేషన్ ఏమన్నా చేశాడా అంటే ఎక్కడా గుర్తులేవు నాకు. ఎందుకంటే నిఖిల్ ఎవరితోనూ అంత గొడవలు పెట్టుకొని అంత ఎక్స్పోజర్ ఇవ్వటమో లేకుంటే అద్భుతమైన పాయింట్స్ చెప్పి లాక్ చేయడం అనేది నేను ఎక్కడ గమనించలేదు నిఖిల్ది. ఏ విషయంలో నాకు అస్సలు గుర్తు రావట్లా. చాలా నార్మల్గా వెళ్ళి చాలా నార్మల్గా అప్పుడు లైక్ మన నామినేషన్స్ అంతే, అంతకుముందు నామినేషన్స్ అంతే. ఒక్కసారి బ్యాటరీ టాస్క్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ అప్పుడు కూడా నైని పవన్ నామినేట్ చేసినప్పుడు అంతా సరే ఓకే ఇది వదిలేసి అది వదిలేసి ఇట్లా మాట్లాడతాడు. బట్ నిఖిల్ అంత ప్రాపర్గా నామినేట్ చేసిన పాయింట్స్ ఏవి నాకు గుర్తు రావట్లేదు. ఉన్నండొచ్చేమో అది మెజారిటీగా అంటే అంత ఎక్స్పోజర్గా వెంటనే టక్కని గుర్తొచ్చేవి ఏమీ లేవు. ఇప్పుడు యష్మి అంటే కొన్ని గుర్తొస్తాయి, లేకుంటే నబీల్ అంటే కొన్ని గుర్తొస్తాయి, ప్రేరణ అంటే కొన్ని గుర్తొస్తాయి. సో ఇలాంటి మాట్లాడిన విధానాలు గుర్తొస్తాయి. బట్ నిఖిల్తో ఆలోచిస్తే ఎక్కడ అంతగా గుర్తు రావట్లేదు. అసలు నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ పడిందే గుర్తు రావట్లేదు. అండ్ దానికంటే ముందు ఆ నిఖిల్ ఆ పాయింట్స్ మాట్లాడింది ఎక్కడ గుర్తు రావట్లేదు. ఆ ఒక్క విషయంలో ఈ అమ్మాయి చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అయినా ఒప్పుకోవాలి, తీరాలి కూడా. అవేం పాయింట్స్ అనేది మనోడు ఏమైనా చెప్తే అప్పుడు దాని గురించి మాట్లాడొచ్చావు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకేం గుర్తు రావట్లేదు. నిఖిల్ యష్మి ఇష్యూ ఏదైతే ఉందో సో మీ ఇద్దరిది, సో అది ఆమె తను ఏమైతే అనుకుందో మనసులో అది చెప్పింది అని చెప్పి అమ్మాయి అంటది. సో అమ్మాయి అలా చెప్పిన వెంటనే నేను అది కట్ చేశాను అంటే నువ్వు కట్ చేసావా డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని అమ్మాయి అంటది. సో వీళ్ళిద్దరు మధ్య ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఎలాగుంటుంది అంటే సిచ్యువేషన్, ఇది చాలా డెలికేటెడ్ సిచ్యువేషన్ అబ్బాయి, ఎవరు అవునన్నా కాదన్నా యాజ్ పర్ ప్రోమో చెప్తున్నాను డెలికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు, అనాలిసిస్ కూడా చేయట్లేదు దీని విషయం మీద. క్లారిటీ ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేశాను నా మనోడు అన్నాడు, నేను కట్ చేశాను మనోడు అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే టక్కనే ఆపోజిట్లో అంటే నువ్వు కట్ చేస్తున్నావు నేను నీ మీదకి ఎగబడుతున్నానా, అంటే నీ మీదకి నేను వచ్చి నీ మీద పడిపోతున్నానా అన్నట్టు వస్తుంది. నేను కట్ చేశానని ఈ అమ్మాయి అంటది, ఆ అమ్మాయి మనసులో ఏదైతే ఉందో ఒక మాట నీకు చెప్పింది అని చెప్పి అనింది. నేను వెంటనే కట్ చేశాను ఆ అబ్బాయి అంటాడు. కట్ చేసినా కూడా నేనే వచ్చి తిరుగుతున్నాను నీ మీదకి అన్నట్టు ఆ అమ్మాయి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఖచ్చితంగా అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తారు. ఖచ్చితంగా నేను కట్ చేశాను నాకు నచ్చట్లేదంటే నీకు నచ్చకపోయినా అమ్మాయి నీ మీదకి వస్తుందా అని చెప్పి అమ్మాయిని తిడతారు. సో అమ్మాయి అందుకనే డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ నువ్వు కట్ చేసావా అని అమ్మాయి గట్టిగా అడుగుద్ది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో కూడా ఇక్కడ బ్యాడ్ అయిపోయింది నేనే అంటది. ఇది పాయింట్ ఒకసారి ఆలోచిస్తే ఈ యాజ్ పర్ ప్రోమో టూ మచ్ జడ్జ్ ఏం చేయట్లేదు ఎవరిని. ఇది చాలా డెలికేటెడ్ సిచ్యువేషన్, చాలా అంటే చాలా డెలికేటెడ్ సిచ్యువేషన్. ఎటు కొంచెం ఎడ్జ్ అటు ఇటు అయినా కానీ ఒక అమ్మాయి పరువుకు సంబంధించిన విషయం, ఒక అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించిన విషయం. పక్క ఒక అబ్బాయి వద్దు అన్నా కూడా ఒక అమ్మాయి అబ్బాయి వెనక తిరుగుతుంది, ఎగబడుతుంది అంటే సమ్వేర్ చాలా బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు విష్ణుప్రియ విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నా. అలా మాట్లాడుతున్నారు, చాలా తప్పు. ఆ అబ్బాయి అంతగా మాట్లాడకపోయినా కానీ అమ్మాయి అలా మాట్లాడుతుంది. అమ్మాయి విషయంలో ఎంత ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుందో అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు యష్మి విషయంలో. సో కొంచెం డెలికేటెడ్గా హ్యాండిల్ చేయాలి. సో దానికి పక్క ఎపిసోడ్ చూడాలి లేదా లైవ్ అన్నా చూడాలి. అదర్వైజ్ ఇంపాసిబుల్ టు జడ్జ్ ఈ విషయాన్ని మాత్రం. ఒక అమ్మాయి చాలా డెలికేటెడ్ విషయం అది సంగతి. ఫైనల్గా ఇది అబ్బా జరిగింది. ఈ నలుగురిలో పక్కా ఒకరు ఎలిమినేట్ అవుతారు, నబీల్ ఎలిమినేట్ అవ్వరు. అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా జరిగే సమస్య లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వెళ్ళి నబీల్ ఎలిమినేట్ చేసే సమస్య 1% కూడా కనపట్లేదు. సో కాబట్టి ఈ నలుగురిలో ఒక ఎలిమినేషన్ పక్కా తిరుగులేదు. దీంట్లో చూద్దాం ఏం జరిగింది అనేది, ఎంత బాగా ఎవరెవరు నామినేట్ చేశారనేది క్లారిటీగా చూసి ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. అంటే జై హింద్.